My mother, so our qualification వచ్చి M pharmacy. See, so middle class families గురించి మనందరికీ తెలుసు. సో మా మదర్ అండ్ మై ఫాదర్, సో వాళ్ళ లైఫ్ మొత్తం నా గ్రాడ్యుయేషన్ కోసమే వాళ్ళు కష్టపడ్డారు. మీరు కూడా చాలా మంది దానికోసమే మీరు కష్టపడుతూ ఉంటారు. గ్రాడ్యుయేషన్ పెద్ద విషయం అనుకుంటా ఉంటారు. బట్ లైఫ్లో గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ ఒక్కటే ఆపర్చునిటీ కాదు. సో జాబ్లో మనం డెఫినెట్లీ సో ఒక జాబ్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ని సూపర్గా చూసుకుంటున్న పర్సన్స్ మీకు ఎవరన్నా తెలుసా? నో. సో సొసైటీలో డెఫినెట్లీ అలాంటి పీపుల్ లేదు. సో జాబ్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ని చూసుకునే విధంగా ప్లాట్ఫామ్ ఇండియాలో అయితే రెడీగా లేదు. సో అందుకోసమే పీపుల్ ఇక్కడ నుంచి అదర్ కంట్రీస్కి వలస వెళ్ళిపోతూ ఉన్నారు. సో డెఫినెట్లీ మన లైఫ్లో బిగ్ థింగ్ మనం క్రియేట్ చేయడానికి జాబ్ డెఫినెట్లీ సపోర్ట్ చేయాలి. సో హియర్ ఇస్ ద వండర్ఫుల్ ప్లాట్ఫామ్. సో నాకు ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ మై గ్రేట్ స్పాన్సర్, సో బాలు సార్. సో లైఫ్లో నాకు ఏం క్రియేట్ చేశారు అంటే, సో డెఫినెట్లీ నేను మాత్రమే సక్సెస్ అయ్యేవాడిని జాబ్లో ఉంటే, బట్ టుడే నా ఫ్యామిలీ మొత్తం సక్సెస్ అవ్వడానికి మేజర్ రీజన్ సో బాలు సార్ అండ్ వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ ప్లాట్ఫామ్, సో దీని గురించి మీకు తెలియదు. సో హియర్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మన లైఫ్లో మనం ఒక బిగ్ థింగ్స్ని మనం అచీవ్ చేయడానికి ఇక్కడ ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది. సో అది మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఉపయోగపడుతుంది. సో జాబ్ అనేది ఎవరైనా చేయొచ్చు, బట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది అందరూ చేసేదే. సో అందరూ కూడా దీన్ని చేయొచ్చు. ఒకప్పుడు జాబ్ని అందరూ చేయలేదు. మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం? సో అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాం. ఫర్దర్ పీపుల్ జాబ్స్లోకి డిఫరెంట్ సెక్టార్లోకి వచ్చారు. బట్ టుడే ఈజ్ ద జనరేషన్ సో ఫాస్టెస్ట్ వరల్డ్. సో ఈ ప్రపంచం ఇప్పుడు చాలా స్పీడ్ అయిపోయింది. సో 21st సెంచరీలో మనం వచ్చేసాం. టుడే వరల్డ్ చాలా చేంజ్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు మనం దానికి తగిన విధంగా మార్చుకోవాలి. సో అప్పుడు మాత్రమే మన లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఓన్లీ వన్ ప్లాట్ఫామ్ అండ్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ డియర్ లీడర్స్. సో ఇక్కడ మీరు కరెక్ట్గా ఒక 1 year కానీ ఫోకస్ చేసి మీరు ఇక్కడ సో మీ కెరియర్ని మీరు కానీ ఫోకస్ చేశారు అంటే డామ్ షూర్ సో మీ లైఫ్లో కూడా మీ ఫ్యామిలీలో కూడా ఒక ఫినాన్షియల్గా ఒక స్ట్రాంగ్ అసెట్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. సో ఒక ఆటో డ్రైవర్ సన్, సో నాకు ఇప్పుడు ఒక ఓన్ కార్ ఉంది. సో మా ఫ్యామిలీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని నేను క్రియేట్ చేసుకోగలను. నేను చాలా విషయాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోగలను. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో దానికి మేజర్ రీజన్ వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ మీకు కూడా అలాంటి ఒక సక్సెస్ ని క్రియేట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. So very inspiring story, Rajkumar sir.